ఎందుకంటే మంచి పథకాలు వచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం చూడాలి. ఎందుకంటే సెమీ కండక్టర్ల ప్రాజెక్టులు కనుక భారతదేశంలో పెట్టుబడి పెడితే సెమీ కండక్టర్ల విషయంలో చాలా ఎందుకంటే పెట్రోల్ డీజిల్ పైన ఆధారపడుతున్నటువంటిది వివిధ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకునేటువంటి అంశాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సెమీ కండక్టర్లు అనేటువంటిది చాలా పెద్ద విప్లవంగా అనుకోవచ్చు. సూర్యగర్కు సంబంధించినటువంటి దాంట్లో కూడా చాలా పెద్ద అంశం అది కూడా. ఎందుకంటే అంత ఈజీ కాదు. మనం ఏదో ఉచితంగా 200 యూనిట్లకి ఇస్తున్నాం, 300 యూనిట్లకి ఇస్తున్నాం అనేటువంటి మాట చెప్తున్నాం కదా, అది కూడా సంబంధం లేదు, దానికి అభ్యంతరమే లేదు. ఉచితాల పేరు మీద ప్రజలను ఇష్టం ఉన్నట్టుగా వాడుకోవడం కాదు, ప్రజలకు అవకాశం ఉన్న చోట పెట్టుబడులు పెట్టి వాళ్ళే సొంతంగా సూర్యగారు సోలార్కు సంబంధించినటువంటి అంశాన్ని వాడుకునేటువంటిది ఎందుకు చూడలేకపోతున్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. రెండో పేజీలో ఉంది ఇది. 1.26 లక్షల కోట్లతో 3 సెమీ కండక్టర్ యూనిట్లు గుజరాత్, అస్సాంలో ఏర్పాటు. లక్షల కోట్లు. ఖరీఫ్లో 24,420 కోట్ల రాయితీ. ఎరువులకు సంబంధించినటువంటి రాయితీలు ప్రజలకు, రైతులకు వచ్చేటువంటి లాభము కేంద్ర కేబినెట్ ఇచ్చినటువంటిది. దీనికి సంబంధించి ఇక్కడ గుజరాత్లోని ధులేరాలో ఒక యూనిట్ను టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు తైవాన్కు చెందిన పవర్ చిప్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ 91,000 కోట్లతో ఏర్పాటు చేస్తుంది. నెలకు 50,000 ఫేబర్స్ని తయారు చేసే సామర్థ్యం ఈ యూనిట్కి ఉంటుంది. దీనికి సంబంధించి ఫాస్ఫాటిక్ పొటాషియం ఎరువులకు 24,420 కోట్లు. పిఎం సూర్యగర్ ఉచిత విద్యుత్ పథకం సంబంధించి ఇంటింటా సౌరశక్తి. అయితే ఉచిత విద్యుత్ అంటే ఏదో మనం వచ్చేటువంటి కరెంట్ కాదు, సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం. అంటే న్యాచురల్గా ఉండేటువంటిది, సహజ వనరు, ఇదంతా సహజ ఇంధన శక్తి. దీనికి సంబంధించినటువంటి దాంట్లో నీటి నుంచో లేదంటే బొగ్గు నుంచో తవ్వకాల అవసరం లేకుండా సోలార్ మనకు వచ్చేటువంటి సూర్యరశ్మి ద్వారా ఏ ఇంటికి కావాల్సినటువంటి విద్యుత్ శక్తి ఆ ఇంటిలోనే ఉత్పత్తి చేసుకునేటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. దీనికి కేంద్రం అనేకమైనటువంటి రాయితీలు ప్రకటిస్తున్నది. 75,000 కోట్లతోటి ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నది. 30,000 నుంచి 78,000 దాకా ఇంటి సామర్థ్యాన్ని బట్టి, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి 30,000 నుంచి 78,000 దాకా ఇస్తారు. దాని నుంచి వచ్చే విద్యుత్తులో నెలకు 300 యూనిట్ల దాకా ఉచితంగా వినియోగించుకోవచ్చు. మిగిలిన విద్యుత్ను ప్రభుత్వం తీసుకుంటుంది. 1 కోటి ఇళ్లకు లబ్ధి చేకూర్చడం కోసం 2024 ఫిబ్రవరి 13న మోదీ ప్రారంభించారు. దీనికి సంబంధించినటువంటి అంశాలు అంటే ఒక ఇంట్లో 30 నుంచి 78,000 రూపాయల రాయితీ పొందవచ్చు. ఉచితంగా 300 యూనిట్లు విద్యుత్తును వాడుకోవచ్చు. మిగిలింది ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు డబ్బులు రాయితీ ఇస్తున్నారు కాబట్టి. ఎంతోమంది అంటే ఊర్లలో చాలా మటుకు ఉపయోగపడుతుంది. గ్రామీణ ప్రాంతాలకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా వచ్చేటువంటి నష్టం లేకపోగా ఇటు ప్రభుత్వానికి లబ్ధి చేకూరవచ్చు, మనము సొంతంగా లబ్ధి చేకూరవచ్చు. నెలకు ఇంత డబ్బులు ఎంత మనం కరెంటు కడతామో దానికి సంబంధించినటువంటి దాంట్లో మనం లాభాలు పొందవచ్చు. అంటే ఉచితంగా ఇచ్చేటువంటి పథకాలను ఎట్లా మనం చూడాలనేటువంటిది. ఇక సెమీ కండక్టర్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా భారతదేశంలోనే సెమీ కండక్టర్లు అయితే కనుక అసలు అది పెద్ద విప్లవంగా ఉంటుంది భారతదేశానికి సంబంధించి. చాలా మటుకు విదేశాలపైన మనం ఆధారపడి ఏదైతే ఉంటుందో అనేకమైనటువంటి అంశాలు సెమీ కండక్టర్లు అనేటువంటిది ప్రత్యేకంగా మనం చెప్పాలి. అది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి సమస్య. ఆ చిప్పులు 4.8 కోట్లు ఒక రోజుకు 1.5 కోట్ల చిప్పులు తయారవుతాయనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నిజంగా జరిగితే విప్లవాన్ని మనం చూడబోతున్నాం. వచ్చే ఈ ప్రాజెక్టులు ప్రారంభమైతే కనుక చాలా మంచిది. రైతులకు శుభవార్త చెప్పారు. సెమీ కండక్టర్లు, ఇంటింటా సౌరశక్తి. సరే, ఇది అన్నీ ఆలోచనకు అవన్నీ వచ్చేస్తే మాత్రం దాన్ని భారతదేశంలో ఒక పెద్ద మార్పుగా మనం చూడవచ్చు.